విశాఖ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విశాఖలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తూ ఉన్నారు. మనం చూస్తున్న ఏయూ క్యాంపస్ లో ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి సైకిల్ పై కూడా యాత్ర చేపట్టారు సీఎం చంద్రబాబు. సైకిల్ ర్యాలీగా కూడా సీఎం చంద్రబాబు వెంట పలువురు నాయకులు కూడా సైకిల్ యాత్ర చేస్తూ ఉన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో మొక్కలు నాటిన తరువాత ఏపీ సీఎం చంద్రబాబు సైకిల్ పై వెళుతూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఆయన వెంట కొంతమంది నాయకులు కూడా సైకిల్ యాత్ర చేపట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు వెంట రామ్మోహన్ నాయుడు కూడా సైకిల్ పై యాత్ర చేస్తున్నట్టుగా విజువల్స్ మనం ఆయన స్క్రీన్ పైన చూస్తూనే ఉన్నాం. పలువురు నాయకులు కూడా చంద్రబాబు నాయుడుతో కలిసి సైకిల్ యాత్ర చేస్తూ ఉన్నారు. విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ ఉన్నారు. ఏఈలో క్యాంపస్ లో ఆయన మొక్కలు నాటిన అనంతరం కూడా సైకిల్ యాత్రలో భాగంగా కూడా సైకిల్ యాత్ర చేస్తూ ఉన్నారు ఏపీ సీఎం. ఆయనతో పాటు ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా సైకిల్ యాత్ర చేస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం ఆయన స్క్రీన్ పైన. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఏదైతే ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే సైకిల్ తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షించాలని, పొల్యూషన్ కంట్రోల్ చేయాలని చెప్పి ఒక నినాదం ఇస్తూ కూడా ఈ రోజు అయితే ఈ సైకిల్ యాత్ర అయితే విశాఖపట్నంలో ఏయూ గ్రౌండ్ దగ్గర నుంచి బీచ్ రోడ్ లో నోవాటెల్ హోటల్ వరకు కూడా సైకిల్ యాత్ర అయితే కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇంధన పొదుపు చేయాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ట్విట్టర్ లో పిలుపునివ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలు విశాఖపట్నం చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏయూ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ మొక్కలు నాటిన అనంతరం కూడా సైకిల్ మీద అయితే సైకిల్ యాత్ర చేస్తూ కూడా బీచ్ రోడ్ లో నవోటల్కి అయితే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఈ సైకిల్ యాత్రలో పాల్గొనడం జరిగింది. అక్కడి నుంచి నవోటల్లో నిర్వహించాల్సిన సదస్సు అయితే జాతీయ స్థాయి సదస్సు జరుగుతుంది. ఆ జాతీయ స్థాయి సదస్సుకు అయితే చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కూడా పాల్గొంటున్నారు. ఈ రోజు రేపు కూడా విశాఖపట్నంలో ఏదైతే సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ కి సంబంధించి కూడా జాతీయ స్థాయి సదస్సు అయితే జరుగుతుంది. సదస్సులో చంద్రబాబు నాయుడు పాల్గొని అనంతరం కూడా మీడియాతో మాట్లాడతారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో సీ ఫుడ్స్ ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, దాని లక్ష్యాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద కూడా ఆ సదస్సులో చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడి వ్యాపార అభివృద్ధి ఏ విధంగా చేయాలి, అదేవిధంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ లో, దాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా దీంతో పాటు పర్యావరణ దినోత్సవాన్ని కూడా పురస్కరించుకొని అయితే సైకిల్ యాత్ర అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు మండు టెండలో కూడా సైకిల్ మీద అయితే ఈ వయసులో ఎంత శ్రమపడుతూ కూడా సైకిల్ మీద వెళ్ళడం పట్ల స్థానికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆద్యంతం కూడా సైకిల్ యాత్ర అంతా కూడా ఆసక్తికరంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.